హలో ఫ్రెండ్స్. మీకెప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? ఈ ప్రపంచంలో అందంగా ఉండి, అలాగే అన్ని మంచి గుణాలు ఉన్నవారు, ఇంద్రియాలను జయించిన వారు ఉన్నారా అని? ఇదే సందేహం త్రేతాయుగంలో వాల్మీకి మహర్షికి కూడా వచ్చింది. అప్పుడే నారదముని వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. అదే ప్రశ్న నారదమునిని అడగగా, అప్పుడు నారదుడు అన్ని మంచి గుణాలు ఉన్నవారు ఉండడం ఈ ప్రపంచంలో కష్టమే. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే ఈ త్రేతాయుగంలో ఉన్నారు. మీరు కూడా ఒకసారి అతని పేరుని గెస్ చేసి కమెంట్ చేయండి. అతడే ఇక్ష్వాకు వంశంలో పునర్వసు నక్షత్రాన నవమి నాడు పుట్టిన అయోధ్య మహారాజు అయిన శ్రీరామచంద్రుడు అని చెప్పి రామాయణాన్ని క్లుప్తంగా 100 శ్లోకాల్లో వాల్మీకికి వివరించాడు. నారదుడు చెప్పిన రామాయణం వాల్మీకి మనసులో ఎంతో బలంగా ఉండిపోయింది. సరయూ నది తీరంలో స్నానానికి వెళ్ళిన వాల్మీకి మహర్షికి ఆ నది ఒక సజ్జనుడి మనస్సు వలె ఎంతో నిర్మలంగా అనిపించింది. అప్పుడే ఒక ఒక క్రౌంచ పక్షి జంటను చూసిన వాల్మీకి మహర్షికి ఎంతో ముచ్చటగా అనిపించింది. కానీ అంతలోనే ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక నిషాదుడు క్రౌంచ పక్షి జంటలోని మగ పక్షిని బాణంతో కొట్టాడు. మగ పక్షి మరణంతో విలవిలలాడుతున్న ఆడపక్షిని చూసి వాల్మీకి మహర్షి హృదయం కారుణ్యరసంతో చలించింది. అతని నోటి నుండి అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది. అదే రామాయణానికి మొదటి శ్లోకంగా మారింది. దాని గురించి తెలుసుకోవడానికి